ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మామూలు తెలివితేటలు లేవే, చావు తెలివితేటలున్నాయి. నీ అతి తెలివితేటలతో మమ్మల్ని మాయ చేద్దాం అనుకుంటున్నావా? నిన్న సుమతి వదిన పుట్టినరోజు చేస్తే నువ్వు మంచిదాని అనుకున్నాను. ఈ రోజు మమ్మల్ని పిచ్చోళ్ళ చేసి చెడ్డదానివయ్యా. కాసేపు దీన్ని నాకు వదిలేయండి జన, మీరు వెళ్ళండి. ఏంటత్తయ్యా, నేనిచ్చిన షాక్ కి మీ బుర్ర తిరిగిపోయిందా? మైండ్ బలాక్ అయిందా? పొద్దున్నుంచి పిచ్చి లేచిపోయి కాళ్ళు అరిగేలా ఇల్లంతా తిరిగినట్టున్నారు. నేల మీద మీ అడుగులు కనబడుతున్నాయి. ఎలానే నీకు ఇలాంటి చెత్త ఐడియాలు వస్తున్నాయి? మిమ్మల్ని చూసే నేర్చుకున్నానత్తయ్యా. నాతో నీకు పోలికేంటే? నేను ప్లాన్ చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. నీల వార ఫలాలు ప్రాణగండాలు అంటూ పిచ్చి పిచ్చి పనులు చెయ్యను. పిచ్చత్తయ్యా, మీకింకా అర్థం కాలేదు. ఏ పేపర్లో అయితే మా అక్క మా అమ్మ ఫోటోలు కనబడ్డాయో, అది నేను చూసి బాధపడేలా చేశారో, అదే పేపర్లో రాయబడని రాశి ఫలాలను అడ్డు పెట్టుకుని మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. మామ కిందకి దూకి చచ్చిపోతానన్నా చలించకుండా మీ మీద ఆయనకున్న ప్రేమని అడ్డం పెట్టుకుని నాతో మీ కాళ్ళు పట్టించుకున్నారు. అదే ప్రేమని నేను అడ్డం పెట్టుకుని మీ పెంపుడు కొడుకు కోసం మీ కాళ్ళు కాయలు కాచేలా చేశాను. మామకి మీరంటే పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకం. మీ విషయం వచ్చేసరికి ఏది మంచో ఏది చెడో ఆయన ఆలోచించలేకపోతున్నారు. అదే నాకు అడ్డం పడింది. కానీ ఈరోజు అదే నాకు సహాయం చేసింది. ఆయన కనిపిస్తే మీకు ప్రాణాపాయం ఉందని చెప్పేసరికి ఏమీ ఆలోచించకుండా నాతో వచ్చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాతోనే ఉన్నారు. నేను చెప్పిందే చేశారు. ఇది మీ మీద నా రివెంజ్ అని ఆయనకు తెలియదు. పైగా నేను మీ ప్రాణాలు కాపాడానని థాంక్స్ చెప్పారు. దీపంతో ఇంట్లో వెలుగు నింపుకోవచ్చు, లేదా ఇంటిని తగలబెట్టుకోవచ్చు. మా అమ్మ ప్రేమను మీరు నన్ను నాశనం చేయడానికి వాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని తగలబెట్టడానికి వాడితే ఎలా ఉంటుందో మీకు చిన్న శాంపిల్ చూపించాను. మీ పెంపుడు కొడుకు ప్రేమ మీకు ఆనందమే కాదు, ప్రమాదం కూడా. ఇది మీకు అర్థం అవ్వడం కోసమే చిన్న ఝలక్. మీకు అర్థమైందా అత్తయ్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.